మన రామ్ చరణ్ పెద్ది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ కాంబోలో RC-17 మూవీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు చేయబోతున్నారు అండ్ ఈ రెగ్యులర్ షూటింగ్ ఈ సినిమా ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుందని డీటెయిల్ వీడియోలో మాట్లాడుకున్నాం. వీడియో నేను వరకు అయితే వాచ్ చేయండి. అండ్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందర మీరు డైలీ 500 నుంచి 1K ఎర్నింగ్ చేయాలంటే ఏం లేదు, సింపుల్లీ మన యూట్యూబ్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. అక్కడ బయోలో వచ్చేసరికి మన టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ అయితే ఉంది. జస్ట్ అక్కడ ట్యాప్ చేస్తే చాలు టెలిగ్రామ్ గ్రూప్లోకి తీసుకెళ్ళిపోతుంది. అండ్ అక్కడ వచ్చేసరికి నా ఐడి అయితే ఉంటుంది, లేదా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అండ్ ఈ ఐడికి మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మనీ వచ్చేసరికి ఎలా ఎర్నింగ్ చేసుకోవాలో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించిన పూజా కామ్యో వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కామ్యో వచ్చేసరికి సెప్టెంబర్ మంత్లో వచ్చేసరికి లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ వన్స్ పూజా కామ్యో స్టార్ట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్ షూటింగ్ వచ్చేసరికి నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారు. నవంబర్ 2 నుంచి వచ్చేసరికి సెకండ్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అయితే బిగిన్ కాబోతుంది. అండ్ ఇంకా అప్డేట్ నెంబర్ 3లోకి వెళ్ళినట్టయితే మన సుకుమార్ ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్కి వచ్చేసరికి సాంగ్స్ కంపోజ్ చేసిన DSP గారే. బట్ పుష్ప 2 విషయంలో కొద్దిగా అయితే మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగిందంట. సేమ్ దాన్ని పట్టుకొని వచ్చేసరికి RC-17 మూవీలో వచ్చేసరికి DSP గారు అయితే చేయలేదంట. ప్రజెంట్ గూగుల్ మటుకు DSP చేస్తున్నారని అయితే అంటున్నారు. బయట రూమర్ ఏంటంటే DSPని తప్పించి వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయితే అనుకుంటున్నారంట. బట్ నేను అదేం జరగదు అనుకుంటున్నాను. సుకుమార్ గారి సెంటిమెంట్ అయితే వదులుకోరు, ఖచ్చితంగా DSP గారు ఈ మూవీకి అయితే సాంగ్స్ని అయితే కంపోజ్ చేస్తారు. అండ్ ఇంకా అప్డేట్ నెంబర్ 4లోకి వెళ్ళినట్టయితే ఈ మూవీలో హీరోయిన్గా ఎవరు చేయబోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ పేరు అయితే వినపడుతున్నాయి. ఫస్ట్ మూవీ టీం వాళ్ళు వచ్చేసరికి రష్మిక మందన గారిని అప్రోచ్ అయ్యారు. అండ్ ఆ తర్వాత రుక్మిణి వసంత్ గారిని అప్రోచ్ అయ్యారు. అండ్ రీసెంట్గా లెనిన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అయితే భార్గసి గారిని ఆల్సో అప్రోచ్ అయ్యారంట. అండ్ నాకు మటుకు పర్సనలీ భార్గసి గారు ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తే బాగుంటుంది అయితే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది, భార్గసి గారు ఈ సినిమాలో హీరోయిన్గా చేస్తే బాగుంటుందా? లెట్స్ మీ కామెంట్ అండ్ ఇంకా వీడియోకి అయితే ఇంతే. నేను వీడియో స్టార్టింగ్లో అయితే ఒక ఎర్నింగ్ అయితే ఉందని చెప్పా కదా, మీరు ఖచ్చితంగా వచ్చేసరికి టెలిగ్రామ్లో అయితే అప్రోచ్ అవ్వండి. అయితే ఖచ్చితంగా మీకు అయితే మంచిగా డైలీ 1K నుంచి 500 ప్రాఫిట్ అయితే ఇప్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే DM అయితే చేయండి టెలిగ్రామ్లో నుంచి. అండ్ సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.